మన దగ్గర 3 కంటైనర్లు ఉన్నాయి. ఆ 3 కంటైనర్లో కెపాసిటీ సేమ్ అన్నాడు. కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. కంటైనర్ 1లో యాసిడ్ ఈస్టు నీళ్ళు 3:2. సెకండ్ కంటైనర్లో 7:3. ఇది 11:14. ఇవన్నీ ఈక్వల్గా కలిపాను. ఈక్వల్గా కలపడం అంటే ఇప్పటి వరకు 2 వాల్యూలకు కాసా కనుక్కున్నాను. ఇప్పుడు 3 వాల్యూలకు కాసా కనుక్కోవాలి. 3 + 2 ఇదంతా 5 పార్ట్స్. 7 + 3 ఇదంతా 10 పార్ట్స్, 10 పార్ట్స్. 11 + 4 ఇదంతా 15 పార్ట్స్. ఈ 3 సేమ్ ఎప్పుడు అవుతుంది? దాని కాసాగు దగ్గర అవుతుంది. LCM ఆఫ్ 5, 10, 15. 5, 10, 15. రైట్. లాస్ట్ నంబర్ 15. 15 5, 10 తోటి డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ 30. 5 6 30, 10 3 30. కాబట్టి దీన్ని 6 తోటి మల్టిప్లై చేశాను, దీన్ని 3 తోటి మల్టిప్లై చేశాను, దీన్ని 2 తోటి మల్టిప్లై చేశాను, 2 తోటి మల్టిప్లై చేశాను. మొత్తము యాడ్ చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ మీరు చూడండి సార్ నేను 11 తోటి చూడాలా, హారంతో చూడాలి? అరే హారంలో నాకు 3 వాల్యూలు సేమ్ ఉన్నాయి, హారం మీద కాన్సన్ట్రేట్ చేయకండి. 11లో నాకు 2 వాల్యూలు సేమ్ ఉన్నాయి. 5:29 ఏంటి సార్? యాసిడ్ ఏమో వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ ఏమో వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ ఏమో వాటర్ కంటే ఎక్కువ ఉంది. దీంట్లో యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, యాసిడ్ వాటర్ కంటే ఎక్కుతుంది. కలిపిన తర్వాత కూడా యాసిడ్ వాటర్ కంటేనే ఎక్కువ అవుతుంది, వాటర్ కంటే ఎక్కువ అవుతుంది. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. నవ్వు ఇక్కడ చూస్తే 3 6 are 18, 8. 7 3s are 21, 1. 8 + 1 9. రైట్. 11 2s are 22, 2. 9 + 2 11. అంటే ఇది 1 తోటి ఎండ్ అవుతుంది, ఇది కాదు. రైట్. ఇది 6 2 12, 2. 3 3 9, 9. 9 + 2 1, 1 + 8 9. ఇది 9 తోటి ఎండ్ అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇవి చాలా చిన్న చిన్న పాయింట్స్ సార్, కానీ మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏమన్నాను సార్? ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. ఆన్సర్లో యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, డి ఆప్షన్లో లేదు. నెక్స్ట్ హారము నాకు 2 వాల్యూలో ఉంది, లవం నాకు 2 వాల్యూలలో ఉంది. 3 6 18, 8. 7 3 21, 1. రైట్. 1 2 2. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 8. సో కాబట్టి నాకు ఆన్సర్ యూనిట్ డిజిట్ 1 రావాలి, సి పోయింది. ఇక్కడ యూనిట్ డిజిట్ 9 రావాలి. C1 C2 C3. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. అంతా కూడా మీకు కాసాగు తెలిసి ఉండాలి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తెలిసి ఉండాలి. క్వశ్చన్లో ఎలా ఉంది క్వశ్చన్ని బట్టి మనము సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి సార్, 3 గ్లాసులు ఉన్నాయి ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ఎగ్జాంపుల్. గ్లాస్ 1, గ్లాస్ 2, గ్లాస్ 3, 3 గ్లాసులు ఉన్నాయి. దాంట్లో యాసిడ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. యాసిడ్ ఎంత నిష్పత్తిలో ఉంది? ఇది 2:3, ఇది 3:4, ఇది 4:5, 4:5. వీటన్నిటినీ 3 ఏ నిష్పత్తిలో చేస్తున్నాను? రైట్. వరుసగా ఈ మిశ్రమాలను కంటెంట్స్ ఆర్ poured in an రైట్ ఆర్ మిక్స్ ఈక్వల్ వాల్యూమ్. సమాన పరిమాణం, సమాన పరిమాణం. సమాన పరిమాణం అంటే ఈ 3 వాల్యూలకు కాసాగు తీసుకోవాలి. 2 + 3 ఎంత? 5. 3 + 4 ఎంత? 7. 5 + 4 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 7 9. 5 7 9 ఈ 3 సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగు ఆ 3 సంఖ్యల లబ్ధము. అంటే 5 × 7 × 9. అంటే దీన్ని 7 × 9తో మల్టిప్లై చేయాలి, దీన్ని 5 × 9తో మల్టిప్లై చేయాలి, దీన్ని 5 × 7 తోటి మల్టిప్లై చేయాలి, 5 × 7 తోటి మల్టిప్లై చేయాలి. నవ్వు ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకా మనము ఏం చేద్దాం సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో. ఇప్పుడు మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 63 45 35. ఇక్కడ చూడండి సార్,
3 2s are 6, ఇదేమో యూనిట్ డిజిట్ 6. 5 3s are 15, ఇదేమో 5, ఇదేమో 6, ఇదేమో 5. 6 + 5 11, 1 1, ఇదేమో 35 4s are 140, 0 0 + 1, 0 + 1 ఎంత? 1. అంటే ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఇది నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 5 ఇంటూ దిస్ నంబర్ 5 తోటి డివైడ్ అవుతుంది. 4 ఇంటూ 5 ఇంటూ 9 5 తోటి డివైడ్ అవుతుంది. 3 ఇంటూ 7 ఇంటూ 9 5 తోటి డివైడ్ కావట్లేదు. ఆన్సర్ 5 తోటి డివైడ్ కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 401:544. ఏది క్యాల్కులేషన్ చెయ్యాల్సిన అవసరము లేదు, ఏది క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 5 పార్ట్స్, ఇది 7 పార్ట్స్, ఇది 9 పార్ట్స్. ఈ 3 ఈక్వల్ కావాలి అని అంటే కాసాగు తీసుకోవాలి. కాసాగు ఏంటి సార్? 5 ఇంటూ 7 ఇంటూ 9, ఇది 5 అవుతాయి. ఇది 7 ఇంటూ 9 తోటి లబ్ధం చేశాను. ఇది 7 అవుతాయి, మిగిలింది 5 ఇంటూ 9. ఇది 9 అవుతే మిగిలింది 5 ఇంటూ 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా స్మార్ట్గా క్యాల్కులేషన్ లేకుండా నేను చెప్పాను కొన్ని పెద్ద పెద్ద వాల్యూలకు చాలా ఈజీగా ఈ మెథడ్ ద్వారా ఆన్సర్ వస్తుందని. ఫస్ట్ ఏం చేశాను, చూడంగానే ఏ అండ్ డి ఆప్షన్లు తీసేశాను. సార్ ఎలా తీసేశారు సార్? ఏమీ చేయకుండా. ఇదేమో 5 ఇంటూ ఎనీథింగ్, 5 తోటి లబ్ధం. ఇదేమో 4 ఇంటూ 5 ఇంటూ 9, ఇది కూడా 5 తోటి లబ్ధం అవుతుంది. ఇది 5 తోటి లబ్ధం, ఇది 5 తోటి లబ్ధం. ఇది 3 ఇంటూ 7 ఇంటూ 9 5 తోటి లబ్ధం కాదు. 5 తోటి 3 నంబర్లు లబ్ధమై ఉండి కూడితే నాకు ఆన్సర్ 5 తోటి లబ్ధమయ్యేది వచ్చేది. ఇది కాదు, కాబట్టి ఈ ఆన్సర్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.